అన్పార్లమెంటరీ అయి ఉంటే అంటే అయ్యి ఉంటే మీకు మనసు కనిపించింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రవర్తన ఆ రోజున అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడుతుంటే మనం ఏం చేశాం వాటన్నిటిని కూడా మనం ఒకసారి పరిశీలించుకుంటే ఈయన అన్న ఇప్పుడు ఏదైతే మన బాలకృష్ణ గారు అన్నటువంటి అంశం కరెక్టా కాదా అనేటువంటిది మనం చెప్పొచ్చు. అది కూడా ఎందుకంటే నేను ఏదో ఊరికే మాట చెప్పానంటే కుదరదు కదా, ఎట్టి పరిస్థితిలో కుదరదు. విన్నారండి? అరే ముండా ఆయన అన్నటువంటి మాట ఆయన అంటే ఈయన ఎంజాయ్ చేస్తున్నాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతున్నారు, పళ్ళన్నీ బయట పెట్టి ఇక పక్క నవ్వుతా ఉన్నాడు. అంటే బాలకృష్ణ గారు అన్న మాటకి వాస్తవా కాదా అనేటువంటిది ఒకటి అర్థమవుతా ఉంది. రెండవ అంశం, చిరంజీవి గారిని తక్కువ చేసి మాట్లాడారని, చిరంజీవి గారిని పేరు పెట్టి తక్కువ చేసి మాట్లాడారంటారా మహేష్ గారు? నాకు అర్థం కాల. ఒకటి, చిరంజీవి గారిని తక్కువ చేసి మాట్లాడారంటారా పేరు పెట్టి? నాయుడు గారు, బ్రహ్మనాయుడు గారు. అంటే కామినేని గారు ఫస్ట్ ఏమన్నారు, చిరంజీవి గారు వీళ్ళ సభ్యులు బృందంతో కలిసి వెళ్తే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కలవనన్నారు. చిరంజీవి గారికి వచ్చి గట్టిగా అడిగారు, అదేంటి అది మీరు రమ్మంటేనే కదా మేము వచ్చిందని. అంటే అప్పుడు వచ్చాడు, ఆయన దిగొచ్చాడు, ఇంట్లో బయటకు వచ్చాడు ఆయన ఆఫీస్లో నుంచి. సంథింగ్ చెప్పిన క్రమంలో వెంటనే ఈయన అందుకొని బాలకృష్ణ గారు ఆ క్రమంలో ఏమన్నారు, ఆయన ఏదో పెద్ద ఆయన అడిగాడంట, ఈయన వచ్చాడంట అనేది ఒకటి మాట్లాడారు. అంటే అది దీని గురించి నేను ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలా. తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా, కూటమిలో సభ్యుడిగా ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. చిరంజీవి గారి సంబంధించి ఇవాళ మొదటగా ఆయన రాసినటువంటి ఉత్తరం గురించి చెప్తా ఉన్నా అండి. చిరంజీవి గారికి జగన్మోహన్ రెడ్డి గారి ఎదుట అవమానం జరిగింది అనేటువంటిది నిరూపణ అయినటువంటి అంశం. ఖచ్చితంగా ఆ రోజున అవమానం జరిగింది. మీరు కూడా చెప్పారు ఏ విధంగా. ఇప్పుడు నలుగురు 4 వాల్స్ మధ్య చేసింది కేవలం దండం పెట్టేది మాత్రమే, బయటికి పంపించడంలోనే వారి యొక్క కుట్ర ఉంది, అనేటువంటి ఉద్దేశం ఉంది, 100% ఉద్దేశం ఉంది. అయినప్పటికి కూడా ఇవాళ చిరంజీవి గారు మరొకసారి జై చిరంజీవ అని అందరు ఎందుకంటా ఉన్నారో చెప్పనండి. అవమానం జరిగినప్పుడు కూడా నా కేంద్రంగా ఈ రోజున రాష్ట్రంలో వివాదం జరుగుతా ఉంది. ఆ వివాదం ఇంతటితో పులి స్టాప్ పడాలా, దీనిపైన మరొకసారి చర్చ జరగకూడదు, పార్టీలతో సంబంధం లేకుండా అది జగన్మోహన్ రెడ్డికి ఉపయోగమా కూటమికి ఉపయోగమా అనేటువంటి అంశం కాకుండా చిరంజీవి అనేటువంటి ఒక వ్యక్తి ఏ వివాదంలో ఉండకూడదు, వివాదాలని ఆపాలి అనేటువంటి ఒక గొప్ప మనసుతో జగన్మోహన్ రెడ్డి పార్టీకి కొంత ఉపయోగపడిద్ది. అయినప్పటికీ కూడా ఎవరికి ఉపయోగం అనేది కాదు, వివాదం సత్తు మనగాలనేటువంటి అంశంగా అవమానించిన వాడిని కూడా చేయలేదు, నీకు బానే నడిచింది అనేటువంటి మాట చెప్తున్నారంటే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా మొదటగా చిరంజీవి గారికి క్షమాపణ చెప్పాలి, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి. అటువంటి అంత గొప్ప హృదయం కలిగినటువంటి చిరంజీవి గారికి నిజంగా నా మనస్ఫూర్తిగా ఆయనకి పాదాభివందనం చేస్తా ఉన్నా. ఒకటిది. రెండోది, నిజంగా బాలకృష్ణ గారు అనేటువంటి మాటల వల్ల అటు కూటమిలో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు కానీ, చిరంజీవి గారి అభిమానులకు కానీ, ఆంధ్ర ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆ బాలకృష్ణ గారు అన్న మాట డైరెక్ట్ గా చిరంజీవి గారిని అని ఉంటే ఖచ్చితంగా జనసేన చిరంజీవి వాళ్ళందరికి కూడా పేరు పేరున క్షమాపణ చెప్తా ఉన్నా. మాకు ఎటువంటి బేసుజాలు లేవు. మేము జరిగితే తప్పని ఒప్పుకుంటాం, సరిదిద్దుకుంటాం, మంచిగా ప్రజల యొద్దకు వెళ్తాం. మీలాగా మీరు విన్నారు కదండి భాష, విన్నారు కదా ఏం మాట్లాడుతున్నాడు, ముండా అంటే అంతకంటే బూత్ మాట ఏమైనా మాట్లాడా బాలకృష్ణ గారు జగన్ గురించి? మాట్లాడలేదు కదా. అటువంటి ఈ కాలకేయులు ఈ రోజున సొంత చెల్లి మీద తల్లి మీద వికృతంగా విచక్షణ రహితంగా సాక్షి ఛానల్లో కూర్చోబెట్టి తిట్టిస్తుంటే వీళ్ళకి నొప్పిలే. ఇవాళ చిరంజీవి గారి పైన దొంగ ప్రేమ నటిస్తా ఉన్నారు. నిజంగా మీకు చిరంజీవి గారి అభిమానం ఉంటే మీరు అభిమానించింది నిరూపితమైనటువంటి అంశం. ఆ అంశం ఈయన పెద్ద మనసుతో ఈ రోజు క్షమించుండొచ్చు గాక. నిజంగా మీరు మనుషులైతే, మీరు సభ్య సమాజంలో మనుషులుగా ప్రజలు గుర్తించాలంటే మీరు క్షమాపణ చెప్పండి.
చిరంజీవి గారికి బేషరతుగా క్షమాపణ చెప్పండి. ఏదో ఆ వీడియో రిలీజ్ చేసి ఆయన మీద ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో వాళ్ళ అఫీషియల్ సోషల్ మీడియా సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు, వారి పార్టీ ఆఫీసులో పనిచేసే వ్యక్తులు, ఇది మా స్థాయి, చిరంజీవి ఏంది, ఎవడైనా సరే మా జగన్మోహన్ రెడ్డి గారి ముందు దండం పెట్టాలి, మోకరిల్లాలని చెప్పేసి 2-3 రోజుల పాటు వాళ్ళు చేసినటువంటి ఆ ప్రచారం ఏదైతే ఉందో ఆ ప్రచారంతో ఇటు జన సైనికులు అటు చిరంజీవి గారి అభిమానులు ఒక్కసారిగా కంగు తిని వారు రివర్స్ అయ్యారు. ఇదేంటి ఇది ఇంత అవమానిస్తారని. అసలు ఆ వీడియో బయటికి రాకపోతే అసలు దాని మీద చర్చే ఉండేది కాదు. సార్ మీకు ఇంకో విషయం చెప్తున్నా, మీరు ఇంకా చాలా పెద్ద మనసు చేసుకొని ఏదో వాళ్ళు వీళ్ళు దాని గురించి చెప్పారంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పర్మిషన్ లేకుండా ఆయన పర్సనల్ గా జరిగేటువంటి వీడియో బయటకు వస్తుందండి, అది సర్క్యులేట్ అవుతుందండి. కాబట్టి దీంట్లో ఎవరికి సంబంధం అంటే అధికార మదం తలకెక్కితే ఏ విధంగా ప్రవర్తిస్తాము అనేటువంటిది ఆ వీడియోకి సంబంధించినటువంటి ఒక ఉదాహరణ మాత్రమే. నేను అడుగుతా ఉన్నానండి, ఇవాళ ఎంత ప్రేమ వచ్చిందంటే చిరంజీవి గారి పైన, అటు పేర్ని నానికి కానీ వైఎస్ఆర్ అందరికి ప్రేమ వచ్చేసింది, మంచిదే. ఆ ప్రేమలో నుంచే చేసిన తప్పు కూడా క్షమాపణ చెప్పుకోండి. ఏది ఏమైనప్పుడు కూడా సమయం అయిపోతా ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నానండి, జరిగినటువంటి సంఘటన, ఈ సంఘటనకు సంబంధించి మా గొప్ప కూటమి యొక్క గొప్పతనం మరొకసారి నిరూపితమైంది. ఆ వీడియోని స్వయంగా ఏ వ్యక్తి అయితే ఆ అంశాన్ని మొదలు పెట్టారో ఆ వ్యక్తి దాన్ని రికార్డులోంచి తీసేయమని విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితిలో మేము వైసీపీకి ఎన్డీఏ కూటమి మధ్య తేడా చూడండి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఏమండి నిజంగా చెప్తా ఉన్నా అండి, నిజంగా మనుషులైతే వాళ్ళు లోకేష్ గారి గురించి, చంద్రబాబు గారి గురించి, వారి సతీమణి గురించి వీరు మాట్లాడిన మాట అది అసెంబ్లీ అనేటువంటి అంశం వాళ్ళకి గుర్తులేదా? ఈ రోజు ఏదో బేదారుపులు అరుస్తా ఉన్నారు, ఏదో పెద్ద సచ్చిరులాగా పవిత్రులాగా, అసలు బూత్ మాట అంటే తెలియని వాళ్ళలాగా, బూతులకు బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి పొందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బూతుల గురించి మాట్లాడుతా ఉన్నారు. అరే ఎంత బూతు తిట్టారు, ఏమని తిట్టాడు, సైకో అని తిట్టాడు. ఆ విధమైనటువంటి ప్రవర్తన మనం చేశామా చేయలేదా? జై జగన్ అనిపించమని గొంతులు కోసామా కోయలేదా? మాస్క్ అడిగామని చెప్పి నడు రోడ్డు మీద డాక్టర్లు కొట్టి చంపామా లేదా? మాస్క్ లేదనే దళిత కొన్ని చంపారా లేదా? శిరోమండనాలు చేశారా లేదా? చంపి డోర్ డెలివరీ చేశారా లేదా? వీటన్నిటిని సైకోయిజం అంటారా ఏమంటారు? ఆయన అన్నాడు, అన్నది తప్పైతే ఖచ్చితంగా దాన్ని ఇప్పుడు రికార్డు తీసేటువంటి కార్యక్రమం జరుగుతా ఉంది. ఆ ఒక్క మాటకే మీరు ఇంత పొడుచుకొస్తా ఉంది. మీరు చేసినటువంటి క్రూరమైన వికృతమైన చర్యలకి ఏమని పేరు పెట్టాలి మీకు? కాబట్టి నేను చెప్తున్నానండి, కూటమిని విచ్ఛిన్నం చేయడానికి ప్రతి అవకాశం కోసం వారు గోటికాడ నక్కల్లాగా ఎదురు చూస్తా ఉన్నారు. మా పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, కూటమి నాయకులు కానీ, పైనుంచి కింద దాకా ఎవరైనా సరే కూటమిలో ఉన్నటువంటి నాయకులు కానీ, కార్యకర్త కానీ మనోభావాలు దెబ్బ తగలకుండా ప్రవర్తించాల్సినటువంటి అవసరం అందరిపైన ఉంది. బాలకృష్ణ గారు మరి ముఖ్యంగా చిరంజీవి గారి పేరు చెప్పలేదు, చిరంజీవి గారినే అన్నారనేటువంటి అభిప్రాయం కలిగినప్పటికి కూడా మేమంతా కూడా దానికి విచారం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మరొకసారి ఇటువంటి జరగకుండా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. చివరికి ఇవాళ మార్నింగ్ నేను ఆ ఛానల్లో చూశానండి, అవినీతి సొమ్ముతో పుట్టినటువంటి ఆ ఛానల్లో పవన్ కళ్యాణ్ గారికి రోజు జ్వరం వస్తుందంట. అదొక విచిత్రం అంట, అదొక మిస్టరీ అంట. రోజు జ్వరం ఎందుకు వస్తుంది? హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి జ్వరం ఎట్లా వస్తుంది? ఏంటండి అసలు ఏమన్నా ఏమన్నా అన్నం తినేవాడు మాట్లాడే మాట అంటే జ్వరం వస్తే కూడా వాళ్ళకి విచిత్రమే, అది కూడా ఒక పెద్ద నేరమే. రైట్, వన్ బై వన్ మాట్లాడదాం విజయ్ గారు. మనతోటి కృష్ణాలి గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. కృష్ణాలి గారు, గుడ్ ఈవినింగ్ అండి.